తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏమనుకుంటున్నాడో, మనసులో ఏం ఆలోచిస్తున్నారో మనకెవరికైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మీరు బీఆర్ఎస్ మీడియాను ఫాలో కావడం మంచిది. తెలుసుకోవాలనుకుంటే భట్టి విక్రమార్క ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన మనసులో ఏముంది, ఆయన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఆయన యాక్షన్ ప్లాన్ ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే అటువంటి ఆసక్తి ఉంటే మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ మీడియాను ఫాలో కావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ మీడియాలో తాజాగా వచ్చిన ఒక వార్తా కథనం ఏంటంటే, బామ్మర్ది గుట్టు తవ్వుతున్న భట్టి. బామ్మర్ది గుట్టు తవ్వుతున్న భట్టి. బామ్మర్దికి కోట్స్. అంటే బామ్మర్ది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది. సృజన్ రెడ్డి. సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలో కూడా టెండర్లు వచ్చిన సంగతి, బీఆర్ఎస్ హయాంలో కూడా కాంట్రాక్ట్లు వచ్చిన సంగతిని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించదు ఎక్కడ. మళ్ళీ ఇదొక లాజిక్ ఉంది ఇందులో. ఇప్పుడు సృజన్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి బామ్మర్ది ఉన్నాడో, రేవంత్ రెడ్డి బామ్మర్దిగా చెబుతున్న సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పడిగా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా సింగరేణిలో కాంట్రాక్టులు ఇస్తున్నారు, టెండర్లు ఇస్తున్నారు, ఆయన కోసం అన్ని రకాలుగా మొత్తం ఇచ్చి పారేస్తున్నారు అనేది ఎలిగేషన్, బేసిక్ ఎలిగేషన్. ఇది బీఆర్ఎస్ పార్టీది. ఇక దీన్ని భట్టికి రేవంత్ రెడ్డికి ముడిపెట్టి, అంటే రేవంత్ రెడ్డితో ఇక అమీతుమి తేల్చుకోవాలనుకుంటున్నాడు. ఇక నువ్వా నేనా తేలిపోవాలి అని భట్టి విక్రమార్క అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ మీడియా కథనాలు రచిస్తోంది. ఈ కథనాల్లో నిజం ఉందా లేదా అనే చర్చలోకి అందులోకి నేను పోదలుచుకోలేదు. కానీ రేవంత్ రెడ్డికి భట్టికి మధ్య, అంటే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య గొడవలు ఉంటే, లేకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాళ్ళిద్దరు తేల్చుకుంటారు. లేదు వాళ్ళు తేల్చుకోలేకపోతే ఢిల్లీలో వాళ్లకు హైకమాండ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ లాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో లేదు. సో వాళ్ళు ఢిల్లీలో హైకమాండ్ ఉంది కాబట్టి ఢిల్లీలో హైకమాండ్ ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి సమస్య పరిష్కరిస్తుంది. సో పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్ పూర్తిగా 100%. కానీ బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది ఏమిటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిస్టర్బ్ కావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అస్థిరం కావాలి. సో ఈ డిస్టర్బ్ కావాలంటే ఏం చేయాలి? అందులో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఈ నైని బొక్కు బ్లాక్ వ్యవహారం, టెండర్ల రద్దు, అట్లాగే ఒక ఛానల్లో ఒక మంత్రికి అట్లాగే ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధాలకు సంబంధించిన వ్యవహారం, దానికి సంబంధించి ఒక వార్తా కథనాలు వండి వార్చడం, ఆ తర్వాత 3 జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మరో దినపత్రికలో అసలు ఉప ముఖ్యమంత్రి భట్టి వ్యవహారం ఏమిటని వాళ్ళు రాయడం. సో ఆ పత్రిక మీద భట్టి విక్రమార్క చిరుబుర్రలాడడం, ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇంకా చూసుకుంటా రాధాకృష్ణ సంగతి అని ఆయన అనడం, ఇదంతా కూడా ఒక సీన్. ఇప్పుడు ఇక కొత్త సీన్ ఏమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భట్టి తేల్చుకోవాలనుకుంటున్నాడట. మరి ఏం తేల్చుకోవాలనుకుంటున్నాడు అన్న సంగతి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మాత్రమే తెలుసు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మాత్రమే తెలుసు, లేదా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, హరీష్ రావు లాంటి వాళ్ళకు మాత్రమే తెలుసు. సో ఇక్కడ బీఆర్ఎస్ మీడియాలో వచ్చిన కథనాలు ఏంటంటే, రేవంత్తో ఇక తాడోపేడ తేల్చుకోవాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచనలో కాదు, నేను ఫస్ట్ చెప్పింది నేనే ఉపసంహరించుకుంటున్నా. ఫస్ట్ ఏం చెప్పాను నేను? ఆయన ఏం ఆలోచిస్తున్నాడో, ఆయన ఏమనుకుంటున్నాడో అది బీఆర్ఎస్ మీడియా చదివితే తెలుస్తుందని చెప్పాను. కానీ బీఆర్ఎస్ మీడియాలో వచ్చింది వేరు. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఎవరు? భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకోవడానికి నిర్ణయించుకున్నాడట. మరి తాడో పేడో మనకు తెలియదు, తాడు ఎవరికి వస్తుందో పేడ ఎవరికి వస్తుందో మనకు తెలియదు. తర్వాత సింగరేణి మాజీ సీఎండీతో రోజంతా రహస్య చర్చలు, అంటే మాజీ సీఎండీ అంటే బలరాం, ఆయనతో రహస్య చర్చలు జరిపాడు. ఎవరు? భట్టి విక్రమార్క. తర్వాత సాయంత్రానికి ఫైళ్ళు పట్టుకొని వచ్చిన తాజా సీఎండీ ఎవరు? బలరాం ఆ ఫైళ్ళని పట్టుకొచ్చాయట. అధికారిక షెడ్యూల్ రద్దు చేసుకొని ఆయనతో మంతనాలు భట్టి విక్రమార్క జరిపాయట. తర్వాత సింగరేణి సెగలతో కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని కూడా రాశారు. అంటే టెంపరేచర్ కంప్లీట్గా వెళ్ళిపోయింది, 60-70 డిగ్రీలకు వెళ్ళిపోయింది. సో తనను అవినీతి పరునిగా జనం ముందు నిలబెట్టిన ముఖ్య నేత మీద వాడు ముఖ్యమంత్రి అన్నారు. అంటే పత్రికలకు ఇదొక సౌలభ్యం ఉంది, సౌకర్యం ఉంది. అంటే ఏదైనా సరే విషయం తెలిసిందనుకోండి,
ముఖ్యమంత్రి అనాలి అంటే అది మళ్ళీ డిఫమేషన్ పరిధిలోకి వస్తుందేమో, డిఫమేషన్ చట్టంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఈ పత్రికలు, ఛానల్స్ వీళ్ళు ఏం చేస్తారంటే దానికి ఏదో ఒకటి మారుస్తారు. ముఖ్య నేత మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కసితో ఉన్నారా? క్వశ్చన్ మార్క్. నైని బొగ్గు గనుల టెండర్లు ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్లు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోతున్నారా? ఇంతకైతే అంతకే అని కూడా ఆయన అనుకుంటున్నారట. ఎవరు? భట్టి విక్రమార్క. కాబట్టి ఇక అటో ఇటో తేల్చుకుందామనే దాకా కూడా ఆయన వెళ్ళిపోయినట్లుగా ఈ మీడియాలో కథనాలు రాశారు. ఇంకా ఎక్కడి దాకా రాశారు? వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. ఎవరు? మన బీఆర్ఎస్ మీడియా. ఇక ఎవరు భట్టి విక్రమార్కకు సంబంధించిన లీకులు ఎవరిస్తున్నారు, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా చాలా దూరం వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతోంది. అంటే ఈ కథనాల ప్రకారం, అంటే బీఆర్ఎస్ మీడియా కథనాలు కనుక మనం నమ్మితే నిజంగానే రేవంత్ రెడ్డికి భట్టికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక ఇద్దరు కనబడితే కత్తులు తీసుకొని మొత్తం పొడుచుకుంటారు ఇద్దరు అనే స్థాయిలో వార్త రాసి పడేస్తారు. అందుకే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సింగరేణి ఇష్యూ, ఇది నైని బొగ్గు బ్లాకు నోటిఫికేషన్, దీని తర్వాత ఇదంతా కూడా పెరిగిపోతుందని వాళ్ళు రాయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. లేకపోతే ఈ స్థాయిలో అంటే భట్టి విక్రమార్క ఏమనుకుంటున్నాడో బీఆర్ఎస్ మీడియాకి ఎట్లా తెలుస్తుంది? అయితే భట్టి విక్రమార్క క్యాంపు నుంచి, శిబిరం నుంచి అయినా సమాచారం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియా ప్రతినిధులు అయినా సరే ఊహాగానాలు చేయాలి. ఇప్పుడు ఈ ఊహాగానాలు చేసి, లేకుంటే వాళ్ళు ఊహించి కలలు కానీ ఈ రకమైన కథనాలు రాస్తారని ఎట్లా మనం అనుకుంటామో మనకు తెలియదు. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా రాస్తున్నారంటే, భట్టి విక్రమార్క ఈ మధ్యకాలంలో ఆయన వార్తల్లో ఉన్నాడు, ఇది మాత్రం వాస్తవం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గడిచిన కొద్ది రోజులుగా, ఒక వారం రోజులుగా అయితే మాత్రం ఆయన ప్రతిరోజు వార్తల్లో నలుగుతున్నాడు. ఆయన ఎందుకు? ఆయన 2 శాఖలు ఇంపార్టెంట్గా నిర్వహిస్తున్నాడు. ఒకటి ఆర్థిక శాఖ, 2 విద్యుత్ శాఖ. ఈ 2 పర్మనెంట్ డిపార్ట్మెంట్స్. ఈ రెండింటినీ ఆయన చాలా సమర్థంగానే నిర్వహిస్తున్నాడు. అందులో బహుశా మనకి వారికి మామూలుగా ఏ రకమైన అభ్యంతరం లేదు. ఇక ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, లేకుంటే ఆయన ఆ డిపార్ట్మెంట్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు ఏంటనేది అది వేరే విషయం. బట్ యాజ్ ఫర్ యాజ్ సింగరేణి ఈజ్ కన్సర్న్, సింగరేణి కాలేజ్ సంస్థ వ్యవహారాలను కంప్లీట్గా భట్టి విక్రమార్క తన గుప్పిట్లో పెట్టుకున్నట్టు మాత్రం అందరికీ తెలుసు. ఇప్పుడు సింగరేణి కాలేజ్ సంస్థ ఎవరి కిందికి వస్తుంది అనేది ఇంకొక చర్చ. సింగరేణి కాలేజ్ అనేది మైనింగ్ సంబంధించిన వ్యవహారం. మైనింగ్ శాఖ కూడా ఆయన దగ్గర ఉందా లేదా అనే దానికి సంబంధించిన విషయం తేలాలి. అండ్ ఈ రకంగా ఆయన పైన మరి ఏ రకంగా అంటే దాని ఏమంటారు, భట్టి విక్రమార్క చేతుల్లో ఉంది, భట్టి విక్రమార్క అజమాయిషి చేస్తున్నాడా, లేకుంటే ముఖ్యమంత్రి అజమాయిషి చేస్తూ ఆ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి తల దూర్చుతూ, లేకుంటే ముఖ్యమంత్రి బావమరిది తల దూర్చి అక్కడ ఇంకేదైనా లొసుగులు జరిగితే దాన్ని భట్టి విక్రమార్కపై తోసి పారేస్తున్నారా, ఏం జరుగుతోంది అనేది మరి తెలియాలి, బట్ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఢిల్లీ అధిష్టానానికి ఫైళ్ళు కూడా వెళ్ళినట్లు కూడా ఒక కథనం వచ్చింది ఇది దీంట్లో మన బీఆర్ఎస్ మీడియాలో. అంటే కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చి సింగరేణి ఎండీగా కొనసాగుతున్న బలరాం నాయక్ ఇటీవలే డిప్యుటేషన్ గడువు ముగిసింది. అయితే ఆయన గడువు మరోసారి పొడిగించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. భట్టి విక్రమార్క మరికొంతమంది కలిసి ఏది ఒక మంత్రికి, ఒక మహిళా ఐఏఎస్ అధికారికి లింకులు పెట్టిన ఒక ఛానల్ అధిపతికి భట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీకి వెళ్ళి పైరవీలు చేసినట్టు వీళ్ళే రాశారు బీఆర్ఎస్ మీడియా. అంటే బీఆర్ఎస్ మీడియా ఇక్కడ పూర్తిగా భట్టి విక్రమార్కను వెనకేసుకొస్తుందన్న అది కూడా మనకు కనిపించట్లేదు. భట్టి విక్రమార్కకు మద్దతుగా నిలబడుతుంది, ఆయన వెనకేసుకొస్తుంది అని ఒకవేళ అనుకుంటే
మరి బట్టి విక్రమార్క ఇంకొక ఛానల్ అధిపతి ఇద్దరు కలిసి ఢిల్లీలో ఆయన గడువు పొడిగించడానికి ప్రయత్నించారని, కానీ అది అంటే సఫలం కాలేదని కూడా ఇందులో రాశారు. సో బీఆర్ఎస్ మీడియా లక్ష్యం, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం, కేసీఆర్ లక్ష్యం, కేటీఆర్ లక్ష్యం, రేవంత్ రెడ్డి మన హరీష్ రావు లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎట్ ఎనీ కాస్ట్ రేవంత్ రెడ్డిని డిఫెమ్ చేయాలి, రేవంత్ రెడ్డి పరువు తీయాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రజల్లో బదనాం చేయాలి. అంటే ఏం చేయాలి? రకరకాల కుంభకోణాలు జరుగుతున్నట్టుగా ప్రచారం చేయాలి. ఒకటి, ఈ కుంభకోణాలు రేవంత్ రెడ్డి బామ్మర్ది ఉన్నాడనో, ఇంకోటి బావ ఉన్నాడనో, లేకుంటే చుట్టం ఉన్నాడనో చెప్పాలి. రెండోది, బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డికి పోటీగా నిలపాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమైందంటే, రేవంత్ రెడ్డికి ఇంకొకరు సమవుజ్జిగా ఉన్నారా లేదా అనే ఒక చర్చ ఉంది కనుక ఆయనకు ధీటుగా తీసుకొచ్చి ఇట్లా నిలబెట్టాలన్నమాట. ఎవరిని? బట్టి విక్రమార్కను. బట్టి విక్రమార్క నిలబెట్టి, బట్టి విక్రమార్క నీకు పోటీగా ఉన్నాడు బై, నిన్ను కనుక తప్పిస్తే బట్టి విక్రమార్క రెడీగా కూర్చుంటాడు సీఎంగా. ఇది బహుశా చెప్పాలనుకున్నట్టుంది వాళ్ళు. అందువల్ల ఇటువంటి క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా నాకు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.